నువ్వు రాయమంటున్నావా నన్ను? నా యావదాస్తిని నీ పేరు మీదకి నేను ట్రాన్స్ఫర్ చెయ్యాలా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే అది విని వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ధర, నువ్వు చేసేది చాలా అన్యాయం, నువ్వు చేసేది చాలా తప్పు అని అంటూ ఉంటే, ఏంటి నేను చేసేది ఏమీ తప్పు కాదు, నేను ఇప్పటికీ కరెక్ట్గానే చేస్తున్నాను, మీరు కరెక్ట్గానే ఉన్నారు, మీకు పిల్లలు ప్రాణాలతో ఉండాలంటే మీ యావదాస్తిని కూడా నాకు రాసివ్వు అని అంటూ ఉంటగా, నాకు పిల్లల కన్నా ఎవరు ఎక్కువ కాదు అని వెంటనే విష్ణు అయితే ఆ పత్రాల మీద సంతకం పెట్టేస్తాడు. విష్ణు అలా పత్రాల మీద సంతకం పెట్టడంతో ఒక్కసారి వరలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు ఈ యావదాస్తి నాది, ఈ ఇంట్లో ఒక చిల్లి గవ్వ కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదు, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ధర అంటూ ఉంటుంది. ఇప్పుడు ఉండటానికి నిలువ నీడ కూడా లేదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అవును, ఎక్కడుండాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక వరలక్ష్మి అయితే మా ఇంటికి రండి అని అంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి ఎప్పుడైతే మా ఇంటికి రండి అని అనిందో అప్పుడే ఇక విష్ణు అయితే వరలక్ష్మి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు వరలక్ష్మి, నిజంగానే నిన్ను చాలా బాధ పెట్టాను అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. ధర, నా పిల్లలు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అప్పుడే ఇక పిల్లలు వచ్చేస్తారు విష్ణు వరలక్ష్మిల దగ్గరికి. ఇక పిల్లల్ని తీసుకొని విష్ణు, వరలక్ష్మి, వేదవతి అందరూ కూడా ఇక బయటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి తన ఇంటికైతే వీళ్ళందరినీ తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటే సరస్వతి అయితే, మీరు ఎటువంటి మొహమాటం పడొద్దు, ఇది మన ఇల్లు అని సరస్వతి అంటూ ఉంటుంది. చూడు వదిన, పాతయన్ని గొడవలు ఏమీ కూడా మనసులో పెట్టుకోకండి, నా వల్ల మీకు మనసు బాధపడుంటే క్షమించండి, ఇక్కడ ఉన్నందుకు మీరు గిల్టీగా ఫీల్ అవ్వద్దు అని సరస్వతి అంటూ ఉంటుంది. ఆ మాట నేను అడగాలి వదిన, ఇన్ని రోజులు ఎన్నో మాటలు అన్నాను, కానీ ఆ మాటలన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా మీరు చాలా సహాయం చేశారు మాకు అని అంటూ ఉంటుంది. వేదవతి కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.